మొదటి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి వెంకటేశ్వర రెడ్డి రాస్తున్నారు. తల మీద చేతులు పెట్టుకొని ఆలోచించకూడదని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారు లక్ష్మీదేవి పాదపద్మాలకు నమస్కారం చేసుకుందాం. మార్కండేయ పురాణం 18 పురాణాల్లో చాలా గొప్ప పురాణం. మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, వాయు, విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములని 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో ప్రాచీన పురాణాల్లో మార్కండేయ పురాణం, అందులో మదాలస చరిత్ర. మదాలస తన కొడుకు అలర్కుడికి దత్తాత్రేయుడి విశేషాలు అవి చెప్పింది, సదాచారం చెప్పింది. శాస్త్రాలు ఇలా నడుచుకో ఇలా నడుచుకోద్దని చెప్పాయని చెబుతూ తలతీట ఇరుగేల తగదు గోగక నిమిత్తము లేక ఉమిదల తడుపదగదు అని చెప్పింది. ఈ పద్యం మారణ గారు రాసినటువంటి మార్కండేయ పురాణంలోది కూడా. 2 చేతులతో తలని ఇలా గోక్కోకు, తల మీద ఇలా 2 చేతులు పెట్టుకోకూడదు. కారణం ఏమిటో తెలిసిన? ఎందుకు నెత్తి మీద చేతులు పెట్టుకోవద్దున్నారు? మన వాళ్ళేమో సరదా కోసం, తెలివి తక్కువ కోసం, లేకపోతే ఏదో పిచ్చి నమ్మకంతో చెప్పింది కాదు. కరాగ్రే వసతే లక్ష్మీ అంటే లక్ష్మీదేవి ఈ చేతి వేళ్లలో ఉంటుంది, చివరి భాగంలో ఉంటుంది. అగ్రభాగం అంటే ఏమిటి? పై భాగం. కర అగ్రం అంటే చేతి పై భాగం. ఈ పై భాగములో లక్ష్మి ఉన్నది. లక్ష్మి ఎప్పుడూ కూడా ఈ నుదురు దాటి పైకి వెళ్ళకూడదు. మేనం పురుషుని సప్త స్థానంబులు గడచి తలకుదని విడుచున్ మానుగ వానిననిన. ఒకప్పుడు జంభాసురుడు, ఇది కొంచెం క్లుప్తంగా చెప్పాలి, పెద్ద కథ అని 2 ముక్కల్లో చెబుతాను. జంభుడనే రాక్షసుణ్ణి దేవతలు చంపలేక దత్తాత్రేయుడిని ఆశ్రయించారు. దత్తుడు జంభుడిని తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. దేవతలు వాడిని రెచ్చగొట్టి తీసుకొచ్చారు. రాగానే దత్తాత్రేయుడి పక్కన లక్ష్మీదేవి కనపడింది. వాడు ఆ స్త్రీని నాకు ఇచ్చేయమన్నాడు. ఆవిడొస్తే పట్టుకుపోమన్నాడు దత్తాత్రేయుడు. అప్పుడు సుందరి నాతో వస్తావంటే నీ నెత్తి మీద పెట్టుకుంటే నేను వస్తానంది ఆవిడ. వెంటనే వీడు 2 చేతులతో ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు లక్ష్మీదేవిని. అలా తల మీదకి లక్ష్మి వెళ్లడంతో ఢామ్ అని వాడి తల పగిలిపోయి ఓ పెద్ద విస్ఫోటనం చెంది వాడు చచ్చిపోయాడు. దేవతలకు ఆశ్చర్యం కలిగింది. యుద్ధం లేదు, బాంబు లేదు, ఒక బాణం లేదు, ఏమీ లేదు, ఎంత తేలిగ్గా చంపావు, నెత్తి మీదకి లక్ష్మి వెళ్ళగానే వాడి తల పగిలి ఎందుకు తెచ్చాడయ్యా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, మానవుడి శరీరంలో పాదం మొదలుకొని కంఠస్థానం వరకు ఎక్కడికైనా లక్ష్మి వెళ్ళొచ్చు, కానీ నెత్తి మీదకి లక్ష్మి పెడితే వాడు పతనం అయిపోతాడు. దీనికి 2 అంతరార్థాలు. ఒకటి ఏమిటంటే, నెత్తి మీదకి లక్ష్మి వెళ్ళడం అంటే అహంకారం, ధనాహంకారం తలకెక్కడం, నేను డబ్బున్నవాడని అహంకారం. ఆ అహంకారం మహాప్రమాదమై మానవుడిని నాశనం చేస్తుంది. రెండవది, లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి ఉన్న స్థానములు కానీ శిరస్సు మీదకి వెడితే లక్ష్మి యొక్క లక్షణం ఏమిటంటే నెత్తి మీదకి వెళ్ళగానే వాడిని నాశనం చేయటం. మన చేతి వేళ్లలో ఏముందని చెప్పాను దాకా, లక్ష్మి. ఈ లక్ష్మీదేవి ఇప్పుడు నెత్తి మీద పెట్టుకోగానే ఎక్కడికి వెళ్ళింది? తల మీదకి వెళ్ళింది. అంటే తల మీదకి లక్ష్మి వెళ్ళగానే వీడు ఏమైపోతాడు? జంభాసురుడిలాగా తల పగిలిపోక్కర్లా, కానీ క్రమంగా పతనం అయిపోతుంది, బుర్ర పనిచేయదు. మీరు రోజు తల మీద చేతులు పెట్టుకుని గొక్కోగా ఆలోచించే శక్తిని కోల్పోతారు, అప్పులు పాలవుతారు, అనేక రకాలైన ఇబ్బందులు పాలవుతారు అని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ లక్ష్మీ నివాస స్థానమైన ఈ చేతివేళ్లు పైకి వెళ్ళకూడదు. కనుక అంత వివరం చెప్పలేక నెత్తి మీద చేతులు పెట్టుకోవద్దురా, అలా పెట్టుకుంటే నీ ఆలోచన పెడత్రోవకి వెడుతుంది, తద్వారా నువ్వు భ్రష్టుడు అవుతావు, నశిస్తావు, ప్రమాదం అని చెప్పారు. ఏ రకంగా చూసినా లక్ష్మి శిరస్సు మీదకి వెళ్ళకూడదు, ధనాహంకారం నెత్తికెక్కకూడదు అని 2 అర్థాలన్నమాట.